వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్లో బుధ శుక్రులు కలిసి లక్ష్మీనారాయణ యోగంతో వీరికి సంపదలు వరమించబోతూ ఉన్నాడు. సెప్టెంబర్ 18వ తేదీన తులారాశిలో శుక్ర సంచారం జరిగింది. అంతేకాదు వచ్చే నెల తులారాశిలో బుధ సంచారం జరుగుతుంది. బుధుడు శుక్రుడు రెండు గ్రహాల సంయోగం కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం అద్భుతంగా కలిసి రాబోతోంది. లక్ష్మీనారాయణ యోగము మా రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. తులారాశిలో శుక్ర సంచారము ఆపై అక్టోబర్ 10వ తేదీన తులారాశిలో బుధ సంచారం జరుగుతుంది. అక్టోబర్ 10వ తేదీన తులారాశిలో శుక్రుడు బుధుడి కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశుల వరకు ఊహించిన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారు లక్ష్మీనారాయణ రాజయోగము కారణంగా తులారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ తులారాశి వారికి లగ్న గృహంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా తులారాశి జాతకులు ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తారు. డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగరీత్యా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మకర రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కారణంగా మకర రాశి జాతకులు అన్ని విధాల లాభం పొందుతారు. ఈ రాశి వారికి ఇది అదృష్ట సమయము. ఈ రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలు అందించే అవకాశం ఉంది. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో చాలా పురోగతి చూస్తారు. వ్యాపారస్తులు ఈ సమయంలో చాలా డబ్బుని సంపాదిస్తారు. కుంభరాశి వారికి 9వ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులకు అదృష్టం వస్తుంది. కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. కెరీర్ పరంగా మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విదేశీయానం కూడా చేసడానికి సరైన సమయము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.